హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో ప్రధానమైన వార్తాపత్రికల న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సారీ, నిన్న మొన్న సరిగ్గా చేయలేకపోయినా. అంటే మొన్న అసలు వీడియో చేయలేదు. నిన్నేమో చేశాను కానీ క్వాలిటీ లేదు, క్లారిటీ లేదు. అంటే నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ జర్నీ చేశాను. అసలు బ్రేక్ లేకుండా చేస్తూనే ఉన్నానన్నమాట. ఢిల్లీ, ఆగ్రా, బృందావన్ ఇవన్నీ తిరిగాను. అందుకే బ్రేక్ వచ్చింది వీడియోస్కి. మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం. సరే, పత్రికలో వచ్చిన వార్తల కంటే ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే, కర్నూలు శివారున ఒక బస్సు ప్రమాదం జరిగిందండి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు. ఆ బస్సులో 39 మంది ప్రయాణికులతో ఆ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుందంట. అలా వెళ్ళే క్రమంలో తెల్లవారుజామున ఈ 4:30 ఆ టైంలో వెనుక నుంచి వస్తున్న ఒక ద్విచక్ర వాహనం, ఒక బైక్ బస్సును గుద్దేసి బస్సు కిందకు వెళ్ళిపోయింది. ఇలా బస్సు ఉంటుంది కదా, బస్సు కిందకు వెళ్ళిపోయింది. ఇంజన్ని టచ్ అయ్యి ఆ ద్విచక్ర వాహనం నుంచి మంటలు వచ్చి బస్సు ఇంజన్లోకి మంటలు వ్యాపించి బస్సు మొత్తం ఒకేసారి దహనమైందనమాట. అంటే చాలా తక్కువ టైంలో బస్సు మొత్తం మంటలు వ్యాపించి 20 మంది మరణించారు. చాలా షాకింగ్ అండ్ బ్రేకింగ్. 20 మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక 7గురు మాత్రము చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఎందుకంటే గాఢ నిద్ర టైం, అందరూ కూడా విపరీతమైన నిద్రలో ఉండే టైం. ఆ టైంలో మంటలు వ్యాపించాయంటే వాళ్ళు బస్సు నుంచి బయటకు రాలేరు, చాలా కష్టం. అందుకే మంటల్లో చిక్కుకొని 20 మంది ఆహుతయ్యారు, మిగిలిన వాళ్ళు గాయపడ్డారనమాట. ఇది తేరుకోలేని విషాద వార్త. చాలామంది బెంగళూరు వాళ్ళు అండ్ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. అది ఇంకా అంటే ఇటువంటి ప్రమాదాలను మనం ఏం చేయలేం. ఇదిగోండి, ఇక్కడ మనకి బ్రేకింగ్ వస్తుంది. 30 మందికి పైగా మృతాన్ని ఇచ్చారండి. కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 20 మందికి పైగా మృతి అని ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఒలిందికొండ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టి ఆ బైక్ బస్సు కిందకు వెళ్ళి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని ఆహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా కొందరు మంటల్లోనే చిక్కుకున్నారు. అది ఘోరమైన ప్రమాదమే. సరే, ఈ వార్తను పక్కకు పెడితే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారేమో దుబాయ్లో అండ్ నారా లోకేష్ గారేమో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు కదా. నవంబర్ 14-15 తేదీల్లో జరగబోతున్న భాగస్వామ్య సదస్సు గురించి, అది ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. అందుకే దాదాపుగా 30 దేశాల నుంచి 2000 కంపెనీల ప్రతినిధులను కలిసి ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో ఈ సౌకర్యాలు ఉన్నాయి, ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ రాయితీలు ఇస్తాం, ఈ ప్రోత్సాహకాలు ఇస్తామని అడుగుతున్నారనమాట. దానిలో భాగంగా మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం, ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు, దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం. రెండో రోజు కొనసాగిన భేటీలు. ఇదిగోండి, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిం అల్ బాబీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు. సో ప్రతి దేశం వెళ్ళి అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని కలిసి, అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలిసి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి సంప్రదించి వాళ్ళతో మాట్లాడి 1-to-1 భేటీ అయ్యి, తర్వాత అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కలిసి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకంలో రాష్ట్రానికి సహకరించండి, ఎక్కువ సర్టిఫికేషన్పై కలిసి పనిచేయాలని విక్టోరియా ప్రభుత్వానికి లోకేష్ ప్రతిపాదన. ఆస్ట్రేలియా వర్సిటీలతో ప్రొఫెసర్లతో చర్చ. 5వ రోజు మంత్రి పర్యటన అని ఇచ్చారు. సో ఈ రెండు కూడా కీలకమైన అంశాలని చెప్పుకుంటే, నిన్న అనూహ్యంగా చాలా జిల్లాల్లో అనూహ్యంగా వర్షాలు పడ్డాయండి. అప్పటిదాకా ఎండ, అంతలోనే కొండపోత. అనూహ్యంగా విరుచుకుపడుతున్న వరుణుడు. నెల్లూరు జిల్లాలో వాగులో పడి వ్యక్తి దుర్మరణం. విద్యుత్ తీగలు తెగపడి 5 గేదెలు. పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు. కోస్తా రాయలసీమలో ఎడతెరపులేని వానలు కురుస్తున్నాయి. ఊళ్ళో ఒక వీధిలో వర్షం కురుస్తుంటే పక్కనున్న మరో వీధిలో చినుకు జాడ ఉండట్లేదు. కురిసే చోట కొండపోతగా ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో పొలాల్లో నీళ్లు ఊరుతున్నాయి. తీతకు సిద్ధమైన పత్తి చేతికొచ్చినట్టు కనిపించట్లేదు. మొక్కజొన్న, సజ్జ, కంకులు నీళ్లలోనే నానుతున్నాయి. గాలుల భయంతో వరి రైతులు వణికిపోతున్నారు. ఈవెన్
ఇక్కడ కూడా ఖరీఫ్ కోతల టైం అనుకుంటా. గోదావరి జిల్లాల్లో, గోదావరి అండ్ కృష్ణా ఈ జిల్లాల్లో ఖరీఫ్ కోతలకు వచ్చింది. అక్టోబర్ ఎండింగ్ అంటే నవంబర్ మిడ్ వరకు కోతలు జరుగుతూ ఉంటాయి. సో ఈ టైంలో వర్షాలు వస్తే మళ్ళీ అది కష్టమే. ఈ టైంలో తుఫాన్లు వచ్చినా వర్షాలు వచ్చినా చేతికొచ్చిన వరి పోయినట్టే. సో మరోవైపు రష్యాపై ఆంక్షలు కొరడాని, 2 అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం, ఆర్థిక ఆంక్షలను విధించిన EU పెద్దగా ప్రభావం పడబోదని రష్యాపై అమెరికా, ఐరోపా కూటమి ఆంక్షల కొరడా జులిపించాయి. 2 అతిపెద్ద చమురు సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించగా ఆర్థిక ఆంక్షలను EU ప్రకటించింది. ఇవి నవంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా పుతిన్కు సమయం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో పుతిన్ లొంగట్లేదు కాబట్టి, రష్యా లొంగడం లేదు కాబట్టి అమెరికా ఆ విధంగా దారికి వస్తారేమోనని చెప్పి దానికి ప్రతిగా ఇలా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్నెఫ్ట్ అండ్ లుకాయిల్పై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇక మరో మెరుపుతేగా మరో ఆనిముత్యం మనం చెప్పుకోవాల్సిందే. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎంతమంది చూశారో నాకైతే తెలియదు. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎక్కడ నేను వ్యక్తిగతంగా ఆయన్నేమి టార్గెట్ చేయను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం మానేస్తే మంచిది. లేదు, ప్రెస్ మీట్ పెట్టాలి అంటే జవాబుదారీతనం, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ ఫ్యాక్ట్ ఉంటేనే మంచిది. ఎందుకంటే రాజకీయాలు ఇదివరకట్లా లేవు. అబద్ధాలు చెప్పినా, తప్పులు చేసినా ఖచ్చితంగా జనం గమనించేస్తారు. మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా జనాల్ని చైతన్యం చేస్తూనే ఉంటారు. అది ఏ పార్టీ అవని. చంద్రబాబు గారు లాంటి వాళ్ళు, లోకేష్ గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే. నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఏంటండి, గూగుల్ డేటా సెంటర్ ఆయన చలవంట, అదానీ డేటా సెంటర్ అంట ఆయన వచ్చినప్పుడు వచ్చిందంట, కాబట్టి అదానీ డేటా సెంటర్ స్థలమే గూగుల్కి ఇచ్చి గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారంట. పోనీ ఆయన చెప్పిందే నిజం అనుకుందాం. అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. 2018లో 70,000 కోట్లతో విశాఖలో అదానీ డేటా సెంటర్ పెట్టబోతున్నట్టు అప్పుడు ప్రభుత్వం అండ్ అదానీ గ్రూపులు ప్రకటించాయి సంయుక్తంగా. 2018 ఏప్రిల్లో MOU జరిగింది. సో ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా, అప్పుడు చంద్రబాబు గారికే ఇవ్వాలా, ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే? మరోవైపు నిన్న మొన్నటి వరకు ఆ గూగుల్ డేటా సెంటర్ వేస్ట్, అదొక గొడవను, అక్కడ వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయి, ఇంకేం ఉద్యోగాలు రావు, 300 మంది కంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరకవు, అది వృధా అని చెప్పిన వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అది మా క్రెడిట్, మేము మా వల్లనే వచ్చింది అని చెప్తున్నారు. నమ్మాలా వద్దా? నవ్వాలా ఏడవాలా? అది వైసీపీ పని. అలాగే గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు, మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో అదానీకి, వైకాపాకు క్రెడిట్ ఇవ్వాలి. మా హయాంలో వచ్చిన అదానీ డేటా కేంద్రానికి కొనసాగింపే ఈ సెంటర్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఎవరైనా అర్థం చేసుకుంటే మీ ఉద్దేశం మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసైతే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కాదు. ఎందుకంటే 2018లోనే గూగుల్ అండ్ అదానీ డేటా సెంటర్ విశాఖకు రాబోతున్నట్టు ప్రకటించారు. 70,000 కోట్ల పెట్టుబడి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే 2018లో ఒప్పందం జరిగింది. కాబట్టి అది వైసీపీకి సంబంధం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించారు. వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయి, అది పనికిరాదు, దానివలన అక్కడ నష్టమే తప్ప లాభం లేదని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు విపరీతంగా మాట్లాడారు. సాక్షి మీడియాలో విపరీతంగా డిబేట్లు పెట్టారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఏమనాలి? ఇదిగోండి సాక్షిలో మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే, ఇదిగో డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం, చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లోనే అదానీతో ఒప్పందం. డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవున సముద్ర గర్భంలో కేబుల్ వేయాలి. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి మా ప్రభుత్వం లేఖ రాసింది. విశాఖలో అదానీ డేటా సెంటర్కు 190 ఎకరాలు కేటాయించి 2023 మేన శంకుస్థాపన చేశాం. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి 1000 మెగావాట్లకు డేటా సెంటర్ విస్తరణ. అంతకుముందే డేటా సెంటర్ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకున్న దానిది ఈయన. సో ఎవరి క్రెడిట్ ఎవరు దొబ్బేస్తున్నారు సార్? ఎవరి క్రెడిట్ ఎవరు దొబ్బేస్తున్నారు? అసలు ఎవరిది ఆ క్రెడిట్? అదానీ గారితో మాట్లాడండి. ఆయన 2018 అక్టోబర్లో చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకున్నారా లేదో? చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈటీవీ, ఏబిఎన్, TV5 లాంటి వాళ్ళని పిలవరు, కానీ ఇండియా టుడే వచ్చేసింది, సాక్షి, NTV,
అన్ని డబ్బా. అంటే మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు. ఇండియా టుడే వాళ్ళు ఎందుకు వస్తారంటే కొంచెం పర్సనల్ అబ్లిగేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళతో పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ల విషయంలో, ప్యాకేజీల విషయంలో, అందుకని వాళ్ళు వస్తారు. సో ఇది డేటా చౌర్యం అని ఒక పెద్ద వార్త రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే మరి వీళ్ళు ఉంటుందిగా 2-3 పేజీలు నింపుతారు కదా. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవేం పిల్లి మొగ్గలు, గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషం, వేస్ట్ గొడవను కాలుష్యం అంటూ ప్రచారం, 10 రోజులుగా అదే పనిగా బురజల్లుడు, జగన్ రోత మీడియాలో చర్చల పరంపర, నేడు గూగుల్ను స్వాగతిస్తూ జగన్ ప్రకటన. మరి అదే కదా వీళ్ళతో సమస్య, వైసీపీతో అదే సమస్య. ఒక స్టెబిలిటీ లేదు, ఒక నిలకడ లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. అందుకే పార్టీ అలా పోతూ ఉంది. ఇక చంద్రబాబు గారు, లోకేష్ గారు విదేశాలతో పర్యటిస్తుంది కూడా ఇక్కడ రాశారనమాట. ఇదిగోండి, ఇక్కడ లోకేష్ గారి పర్యటన రాశారు, ఇక్కడేమో చంద్రబాబు గారి పర్యటన రాశారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది. తర్వాత సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలి, 1 నుంచి డిపిఓ కార్యాలయాలు ప్రారంభించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణల ఫలితాలు ప్రజలకు సక్రమంగా అందాలని ఆయన సూచించారు. ఇక ముప్పవరం అంటే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ సమీపంలో ముప్పవరం నుంచి కాజా టోల్ ప్లాజా వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్ అంట. ఇప్పుడున్న హైవేకు సర్వీస్ రోడ్ల నిర్మాణం, 100 కిలోమీటర్లకు డిపిఆర్ తయారీకి టెండర్లు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు 100 కిలోమీటర్ల మార్గాన్ని యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేయబోతున్నారంట. ఇది రష్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ హైవేకి యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేయబోతున్నారు. మంచి విషయం. ఇక పరిశ్రమలకు 1031 కోట్ల ప్రోత్సాహకాలు, విడుదలకు మార్గదర్శకాల రూపకల్పన. మంచిది. విశాఖలో డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. అదానీ సంస్థకు నాడే 400 ఎకరాల కేటాయింపు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సంస్థకు మెలికలు. ఫలితంగా ప్రాజెక్టును కుదించుకున్న అదానీ గ్రూప్ 2023 రెండోసారి జగన్ శంకుస్థాపన. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తానే తెచ్చానంటూ వ్యాఖ్య. సరే, ఇది ప్రూఫ్స్తో సహా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ప్రూఫ్స్తో సహా చెప్తా. నేడు తెలుగు డయాస్పోరా సమావేశం. దుబాయ్లో చంద్రబాబు 3వ రోజు పర్యటన. దారి తప్పి అడవిలోకి వెళ్ళిన వృద్ధురాలు, డ్రోన్ సాయంతో వెతికిన పోలీసు. 30 గంటల అనంతరం ఇంటికి చేరిక. పర్యాటకంలో రాష్ట్రానికి సహకరించండి, ఇది ఇందాక చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్తో మాధవ్ భేటీ. బిర్సా ముండా జయంతి వేడుకల ఆహ్వానం. భాజపా ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిర్సా ముండా జయంతి వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆహ్వానించారు. సో రాష్ట్రంలో చాలా చోట్ల ఎక్కడికక్కడ సీతాకోక చిలుకలు ఉంటాయి, కానీ తిరుమలలో ఉండే సీతాకోక చిలుక కీటకం ప్రత్యేకంగా ఉంటుంది. సో దాన్ని రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదనలు తయారు చేశారంట. ప్రతిపాదనలు ప్రపోజ్ చేశారు. అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఇక్కడ. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దుల్లో మదపు ఏనుగుల సంచారంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒడిశా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన 2 ఏనుగుల గుంపులు పంటలు ధ్వంసం చేస్తున్నాయని సమాచారం వచ్చిందని అక్కడ అధికారులతో మాట్లాడండి, వాటిని కంట్రోల్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రతిపాదన. బద్వేల్ నెల్లూరు మధ్య 67వ జాతీయ రహదారి కోసం 34.67 హెక్టార్ల అటవీ భూమి అవసరం. ఈ ప్రాంతం ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉన్నందున ఈ భూముల బదిలీకి అనుమతికి వినతి. అలాగే రాష్ట్రంలో అరుదుగా కనిపించే కీటకమైన తిరుమలలోని లిమ్నియేసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని ప్రతిపాదన. ఓకే, ప్రతిపక్ష హోదాకు జగన్కు 3.5 ఏళ్ళు ఆగాల్సిందే, వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే. కరెక్టే. పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను అపార్థం చేసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. పంచాయతీరాజ్లో ఎంటీఎస్ ఉద్యోగులకు శుభవార్త. బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం. రాష్ట్రానికి మరో 4 రోజులు వర్ష సూచన. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలపై తాగునీరు కలుషితం కాకుండా చూడండి. అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి. గొట్టిపాటి. విద్యార్థినిపై అత్యాచారం కేసు నిందితుడు మృతి.
బహిర్భూమికి అని చెప్పి చెరువులోకి దూకిన నారాయణరావు మెజిస్ట్రేట్ వద్దకు పోలీసులు తీసుకెళ్తుండగా ఘటన. ఇది నిన్న చెప్పాము కదా. ఓకే, కొంతమంది ఆ బాలిక పేర్లు వివరాలతో వీడియోలు చేస్తున్నారు సోషల్ మీడియాలో కొన్ని హద్దులు ఖచ్చితంగా ఉంటాయి. మనకు తెలిసిందంతా కూడా చెప్పేయకూడదు. యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో మనకు మొత్తం తెలుసు కదా అని చెప్పి మనం చెప్పేయకూడదు. ఖచ్చితంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే. నిన్న కొంతమంది ఆ బాలిక వివరాలు, బాలిక పేర్లతో వీడియోలు చేశారు. వాటిని తొలగించకపోతే వాళ్ళ మీద కూడా ఫోక్సో కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారన్నమాట. శ్రీశైలాన్ని మార్కాపురంలో కలిపేలా ప్రతిపాదనలు మంచిది, కానీ గొడవలు జరుగుద్ది, అక్కడ వాళ్ళు ఊరుకోరు. ఇక నకిలీ మద్యం దందాలో సూత్రధారులు ఎవరు? అద్దెపల్లి సోదరుల నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు సమాయత్తం. నేటి నుంచి వారం రోజుల పాటు కస్టడీకి నిందితులు. నకిలీ మద్యం దందాలో సూత్రధారులు ఉన్నారుగా. ఆయన జోగి రమేష్ గారి పేరు వచ్చింది. ఇంకేంటి, ఇక వైకాపా హయాంలో ఏపీఎస్పీడీసీఎల్లో 40,000 కోట్ల అవినీతి. ఆ అవినీతిలో టీడీపీకి వాటాలు ఉన్నాయిగా, అది కూడా ఫిర్యాదు చేయాల్సింది మీరు. ఆ అవినీతిలో తెలుగుదేశం పార్టీకి వాటాలు ఉన్నాయి మాస్టర్, ఆ విషయం మీకు కూడా తెలుసు. కొలికిపూడి మరో వివాదం. ఎంపీ కేశినేని శివనాథ్పై ఆరోపణలు చేస్తూ వాట్సాప్ స్టేటస్. ఇప్పటి వరకు దేవుణ్ణి, ఇప్పుడు దెయ్యాన్న ఎంపీ చిన్ని. ఇక దీని మీద కొలికిపూడి శ్రీనివాస్ గారు కేశినేని చిన్ని గారి మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. తనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి 5 కోట్ల లంచం 5 కోట్లు తీసుకున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. అలాగే వైసీపీ వాళ్ళని టీడీపీలోకి తీసుకొని టీడీపీలో కల్మషాలు సృష్టిస్తున్నారు, కలహాలు సృష్టిస్తున్నారని చెప్పి కూడా ఆయన వాట్సాప్ స్టేటస్లు నిన్న పెట్టారు. ఈవెన్ ఇప్పటికీ ఏ వాట్సాప్ స్టేటస్లు ఉన్నట్టు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. అంటే పెట్టి ఆయన డిలీట్ చేసేస్తున్నారనమాట. సో సీఎం గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు. వాళ్ళని పిలిచి క్లారిటీ తీసుకొని బతిమలాడడం ఏమీ వద్దు, నేను వచ్చాక వాళ్ళ సంగతి చూస్తానని చెప్పి చంద్రబాబు గారు చాలా సీరియస్గా చెప్పారనమాట. సో మేబీ కొలికిపూడి గారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కొలికిపూడి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం అయితే ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే కొలికిపూడి గారు లాంటి వాళ్ళే కొంతమంది ఉన్నారు, ఒక 5-6 ఉన్నారు. నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చెప్పా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెల్లూరు సరిహద్దుల్లో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఆయన వ్యవహారం బాగాలేదు, ఆయన్ని కూడా పార్టీ నుంచి పంపించేస్తే మంచిది, ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఆయన ఉన్నారు, ఆయన వాళ్ళని కూడా జనసేన ఇన్ఛార్జి బోల్డ్ ఉన్నాయి ఆ వ్యవహారాలు, ఆయన కూడా పార్టీ నుంచి పంపించేస్తే మంచిది. అలాగే ఉత్తరాంధ్రలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పరిస్థితి కూడా బాగాలేదు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 7-8 మందిని పార్టీ నుంచి పంపించేస్తే, సస్పెండ్ చేసేస్తే మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అస్సలు వరస్ట్గా ఉంది తెలుసా గ్రౌండ్లో. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు ఈ బ్యాచ్ మాత్రం అమ్మో, అంటే మళ్ళీ నేను మాట్లాడితే ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుంది, కానీ కొన్ని మాటలు కంట్రోల్ చేసుకుంటున్నా. విశాఖలో డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తానే తెచ్చానంటుంది జగన్. మనం చెయ్యనివి కూడా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అలవైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే వర్తిస్తుందని ఉంది. సరే, ఇది నేను ప్రూఫ్స్తో సహా మళ్ళీ చెప్తాలే, డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఇక జన్యు స్పందన ఆధారంగా ఖచ్చితమైన చికిత్స. ఏఐజీలో అందుబాటులోకి ఫార్మాకోజెనోమిక్స్ పరీక్ష దేశంలోనే తొలిసారి ప్రవేశపెట్టడం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. జగన్ గూగుల్ తెచ్చానంటే ఆయన ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. ఆఫ్రికాలో కల్తీ మధ్య వ్యాపారం చేసింది కూడా ఆయన మనుషులు కాదా? మండిపడ్డ మంత్రులు, తెదేపా నేతలు. గోవధ కాదు గోవ్యధ అని అన్న పోలీసు విచారణలో భూమన. ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈయన ఒకడు గోవధ కాదు గోవ్యధ అన్నాడంట. మాట మార్చాడు చూడండి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్టు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోమ్మా, మీరు వెళ్ళిపోండి. ఇక సాక్షిలో చూసుకుంటే వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా ఏంటి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటేనా? అఫ్కోర్స్ మీ పేపర్ మీరు ఇవ్వకపోతే ఎలా? మీరు ఇవ్వకపోతే మరి ఆయన ఎవరు పట్టించుకుంటారు? చూద్దాం. 2వ పేజీ కూడా అదే కదా. ఎస్ 3వ పేజీ కూడా అదే కదా. 3వ పేజీ ఇవ్వలేదా? అయితే నెక్స్ట్ పేజ్ ఇచ్చి ఉంటారు.
చూద్దాం 5వ పేజీ ఇచ్చారేమో చూద్దాం. ఇవ్వలేదా? మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడండి. ఇంకో పేజీ ఇచ్చేయండి ఎక్కడో దగ్గర. ఇది ఇచ్చారు. అది బా ఒక ప్రెస్ మీట్కి ఎన్ని ఇది ఎన్నిసార్లు వేస్తారు ఈ ఫోటో. అన్ని ఎక్స్ప్రెషన్స్తో ఫోటోలు. అదో ఫోటో, ఇదో ఫోటో, ఇక్కడో ఫోటో, ఇక్కడో ఫోటో, ఇక్కడో ఫోటో, ఇక్కడ కళ్ళు చిన్నవి ఇలా అంట, ఇక్కడ నేను ఊరుకోను, ఇక్కడ వాట్ ఈస్ దిస్ అండి. సో ఇక్కడ చూసారా, ఈ పేజీ కూడా వేశారు. మళ్ళీ ఆయన ఫీల్ అవుతారా నన్ను. మేబీ ఇంకో పేజీ వేశారా? వేశారు. ఇంకో పేజీ కూడా వేశారు. ఓహో, ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో పేజా? ఓకే. సొంత పేపర్ లేదు, మాకు సొంత పేపర్ లేదండి. అవి మాకు అసలు సొంత పేపరే లేదు, మాకు అసలు సొంత మీడియా లేదు. కానీ ప్రపంచంలో ఎవ్వరు ప్రెస్ మీట్ పెట్టినా ఇన్ని పేజీల్లో వార్తలు రావు. ఈ ఒక్క ప్రెస్ మీట్కే, ఆయన ఒక్కరి ప్రెస్ మీట్కే ఇన్ని పేజీల్లో వార్తలు వస్తాయి. ఎందుకంటే మాకు సొంత పేపర్ లేదు కాబట్టి. ఈ పేపర్ ఎవరిదో మాకు తెలీదు, కానీ మేము ప్రెస్ మీట్ పెట్టామంటే 4-5 పేజీల్లో వార్తలు వస్తాయి. ప్రపంచంలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా అన్ని పేజీల్లో వార్తలు రావు. సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి. మంచి నిర్ణయం తీసుకున్నారు, కాకపోతే లేట్ అయింది. నిండా ముంచిన వాన, రాయలసీమలో భారీగా పంట నష్టం, వాగులు పొంగడంతో పలు చోట్ల నిలిచిన రాకపోకలు. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు ముట్ట చెప్పా. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కొలుగుపూడి ఆరోపణ. తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా సొమ్ము ఇచ్చినట్టు వెల్లడి. టీడీపీలో కోవర్టులు ఉన్నారంటూ కేశినేని చిన్ని పరోక్ష విమర్శలు. తుని లైంగిక దాడి నిందితులు బ్యాంకు ఖాతాకు 4 నామినీలు. బ్యాంకింగ్ సవరణ కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయంట. దీని ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిటర్లు 4 వ్యక్తులను నామినీలుగా పెట్టుకోవచ్చంట. గుడ్. తర్వాత 79,000 కోట్ల ఆయుధాల సేకరణ. ఓకే. ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల, ఇక నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ఓకే. ఓపుకున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, మేబీ నాకు తెలిసి ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఈ 4 పేజీలు చదవరు. ఎవరైనా మరీ పిచ్చోళ్ళు ఉంటే చదవండి. అక్టోబర్ 24 ఒక స్పెషల్ ఉంది. నేను చెప్పకూడదు, చెప్పను. అంటే చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదులే. ఇక నూతన సీజే ఎంపిక ప్రక్రియ ఆరంభం. వచ్చే నెల 23న జస్టిస్ గవాయ్ పదవి విరమణ. వారసుడి పేరు సూచించాలని కేంద్రం లేక సీజే తర్వాత అత్యంత సీనియర్ జస్టిస్ సూర్యకాంత్, ఆయనకే అవకాశం. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ ఉంటారు. సో సుప్రీంకోర్టు జడ్జీల ప్యానెల్లో సీనియారిటీ ఆధారంగా ఆటోమేటిక్గా సీజీఐ పదవులు వచ్చేస్తాయి, సీజీఐ అయిపోతారు. కాకపోతే ఏమైనా వివాదాలు, గత మరకలు బాగోపోతే ఆపుతారనమాట. సో ఇప్పుడు సీనియారిటీ లిస్టులో ఇప్పుడున్న సీజీఐ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ గారికి అవకాశం ఉంది, ఆయనే వచ్చే ఛాన్స్ ఉందిలే. ఇక ఇది అయిపోయింది. తర్వాత వేడని వాన, తప్పిన వాయుగుండం. దక్షిణ కోస్తాలో తీరం దాటిన అల్పపీడనం, రాష్ట్రంలో విస్తారంగా వానలు. నెల్లూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి. నేడు మరో అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ అని చెప్పి ఇచ్చారండి. సో రాష్ట్రంలో వర్షాల మీద వర్షాలు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉన్నాయి. అసలు అమరావతికి మరో 1750 కోట్లు. డిసెంబర్ నాటికి ప్రపంచ బ్యాంకు విడుదల. ఇప్పటికే మొదటి విడతలుగా 1800 కోట్లు ఇచ్చారు, మరో 1750 కోట్లు ఇస్తున్నారంట. గుడ్. ఇక మనిషిని బట్టే మందు, జబ్బును బట్టి అందరికీ ఒకే ఔషధం సరికాదని మా పరిశోధనలో తేలింది. జన్యుక్రమం, శరీరతత్వానికి అనుగుణంగా వేర్వేరు మందులు అందుకు వీలు కల్పించాలా. ఫార్మాకోజినోమిక్స్ టెస్టు ఏఐజీలో 5,000కే లభ్యం. ఆ రిపోర్టుతో జీవితాంతం ఖచ్చితమైన వైద్యం. డాక్టర్ నాగేశ్వర రెడ్డి వెల్లడి. గుడ్. మంచి పరిశోధన, మంచి విషయం చెప్పారు. ఇక రష్యా చమురు ఆంక్షలపై మంటలు. తర్వాత తిరువూరులో రచ్చ. ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలుకుపూడి. మళ్ళీ చెప్పుకుందాంలే. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలపై. మాస్టర్, ఎన్టీఆర్ జిల్లానే కాదు, చిత్తూరు జిల్లాలో కూడా మీరు సీరియస్గానే ఉండాలి. చిత్తూరు మీ సొంత జిల్లా కూడా బాగాలేదు, ఈవెన్ ఎన్టీఆర్ జిల్లా కూడా బాగాలేదులే. ఇక వివేక కేసు నిందితులకు సిబిఐ కోర్టు నోటీసులు. తదుపరి దర్యాప్తుపై అభిప్రాయాలు నిందితులు ఏం అభిప్రాయాలు చెప్తారు? దర్యాప్తు వద్దనే చెప్తారు. వాళ్ళకి నోటీసులు ఇస్తే ఎలా? ఇక భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. అవగాహన రాహిత్యంతో అమెరికాలో అపఖ్యాతి. వీధుల్లో ఉత్సవాలు, లౌడ్ స్పీకర్లు, బాణాసంచా ప్రమాదకరం. థియేటర్లో పాలాభిషేకాలు, ఈలలో డ్యాన్సులు వంటి చేష్టలతో మనపై అమెరికన్ల చిన్న చూపు. డాలస్లో అమెరికా అవగాహన సదస్సులో వక్తలు. కరెక్టే కదా.
నాగ్ క్షిపణులు అంటే అమెరికాలో కులపిచ్చి వ్యక్తి పూజ ఉండవు, కానీ ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళి ఈ కులపిచ్చి వ్యక్తి పూజ రాజకీయాలు పార్టీ పూజ చూసినప్పటికీ వాళ్ళు అసహించుకుంటున్నారని రాశారు. మంచిదే. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా ఇది అన్నీ చెప్పుకున్నాం కదా, ఇంకేమైనా ఉన్నాయా? సెకండ్ పేజ్కి వెళ్దాం. నూతన సీజే ఎంపిక ప్రక్రియ ఆరంభం. విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం. విమానయాన భద్రతపై డీజీసీఏ సమాలోచన. ఒక్కో ఓటు తొలగింపునకు 80 రూపాయలు. కర్ణాటకలో ఆళంద నియోజకవర్గ ఓటర్ల లిస్టు అక్రమాలపై సిట్ గుర్తింపు. కర్ణాటకలోని కలబురగి జిల్లా ఆళంద శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితా అవకతవకల కేసులో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించారు. 6018 మంది ఓటర్ల ఓటర్ల లిస్టు నుంచి తొలగించేందుకు డబ్బులు చెల్లించినట్టు గుర్తించారు. ఒక్కో ఓటు తొలగించడానికి 80 రూపాయలు చొప్పున డేటా సెంటర్ నిర్వాహకుడికి చెల్లించినట్టు సిట్ దర్యాప్తులు తేలిందంట. ఢిల్లీలోని బీహారీ గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్. పోలీసులు ఎదురుకాల్పులో 4. కేదార్నాథ్ యమునోత్రి ఆలయాల మూసివేత. నాన్నే నేరస్తుని నమ్మించేలా అమ్మని చంపేశాడు. చదువుకోమంటోందని ఓ బాలుడు ఘాతుకం. అమ్మని చంపేసి నాన్నే చంపేశాడని నమ్మించేలాగా ఒక పిల్లవాడు అలా చేశాడంట. ఎక్కడమ్మా? చదువుకోవాలని ఒత్తిడి చేస్తోందని తల్లిని ఓ బాలుడు చంపేయడమే కాకుండా ఆ నేరం తండ్రిపైకి వస్తుందని ధీమాగా ఉన్నాడు. అయితే పోలీసు విచారణలో దొరికిపోయాడు. మగాడివైతే యుద్ధానికి రా. పాక్ ఆర్మీ చీఫ్కు తాలిబాన్ల సవాల్. కార్బైడ్ గన్ 14 మంది పిల్లల చూపు పోగొట్టింది. మధ్యప్రదేశ్లో కొన్ని కుటుంబాల్లో చీకట్లు నింపిన దీపావళి. ఈ తుపాకులపై కేంద్రం నిషేధం, అయినా అడ్డగోలుగా విక్రయాలు. అరే దీపావళి కొందరు పిల్లల కంటి చూపును శాశ్వతంగా పోగొట్టి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. అత్యంత ప్రమాదకరమైన కార్బైడ్ గన్ను పేల్చడం ద్వారా మధ్యప్రదేశ్లో కేవలం 3 రోజుల్లో 122 మంది చిన్నారులు తీవ్ర నేత్ర సంబంధిత గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇక నాగ్ క్షిపణులు, టర్పెడోలు. 79,000 కోట్లతో ఆయుధాల కొనుగోలుకు ఆమోదం. మన రక్షణ శాఖ భారీ బడ్జెట్తో ఉంది కదా, సో 79,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలు, మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలు ప్రతిపాదనలకు నిన్న రక్షణ శాఖ ఆమోదం తెలిపిందనమాట. ఆగస్టులోనే 67,000 కోట్ల విలువైన పరికరాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే ఇప్పుడు తాజాగా 79,000 కోట్లు అనమాట. సో భారీగా బడ్జెట్ ఉంది. ఎనీవే 3 పత్రికల విశ్లేషణలు కూడా ముగిశాయి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.